హలో ఫ్రెండ్స్, తెలంగాణలో జిల్లా మరియు హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో కూడా ప్రీవియస్గా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ డీటెయిల్స్ మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ షార్ట్ టైంలో మీకు ఇప్పటివరకు ప్రిపేర్ అయిన వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ టెస్టింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎవ్రీడే 20 క్వశ్చన్స్ తోటి ఒక క్వశ్చనరీ తయారు చేసి దాని లింక్ని మా ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో షేర్ చేస్తూ ఉన్నాము. సో దట్ అది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. సో ఆ లింక్స్ కూడా మీకు కావాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భూమి క్రస్ట్ ప్రాంత కుదింపు ఫలితంగా ఏర్పడేటువంటి రాక్ స్ట్రాటాలోని వంపును ఏమని అంటారు? ఫోల్డ్ అని అంటారు. ఏ తేదీ నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు? జూలై 21 రోజు. దిగువ పేర్కొన్న వారిలో ఎవరిని కమ్యూనిజం దిగ్గజంగా పేర్కొంటారు? ఎంఎన్ రాయ్. డాష్ సూఫీ సాధువుల సమాధులకు తీర్థయాత్రగా పేర్కొంటారు? జియారత్. బావులకు మద్దతునివ్వడానికి తగిన రేటుకు బావులను నీటిని సరఫరా చేయగల సంతృప్త భౌగోళిక యూనిట్లు డాష్ అని అంటారు? ఆక్వాఫేర్. నదుల్లోని నీరు సముద్రాలకు చేరుకోకుండా లోతట్టు సముద్ర ప్రాంతాలు లేదా చెరువులకు చేరుకునే డ్రైనేజీ వ్యవస్థను ఏమని అంటారు? ఇన్లాండ్ డ్రైనేజీ అని అంటారు. బవై అనే ప్రజాదరణ పొందిన జానపద నాట్యం భారతదేశంలోని డాష్ రాష్ట్రానికి చెందింది? రాజస్థాన్. దిగువ పేర్కొన్న ఏ దేశాలు రాడిక్లిఫ్ రేఖ ద్వారా వేరు చేయబడ్డాయి? ఇండియా మరియు పాకిస్తాన్. దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రాలు వర్లీ జానపద చిత్రకళలకు ప్రసిద్ధి చెందాయి? మహారాష్ట్ర. దిగువ పేర్కొన్న జర్నలిస్టుల్లో ఎవరు 2019 రామన్ మెగసెసే పురస్కారానికి ఎన్నికయ్యారు? రవీష్ కుమార్. ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? ఆర్తి సాహా. జూలై 2019లో భారతదేశం డాష్ కంటే ఎక్కువ సంచిత పెట్టుబడులతో ఆఫ్రికాలో 5వ అతిపెద్ద పెట్టుబడిదారుడిగా అవతరించింది. $59 బిలియన్ కంటే ఎక్కువగా. 2019లో దిగువ పేర్కొన్న ఏ సవరణ బిల్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కఠినమైన క్రమశిక్షణ మరియు భారీ జరిమానాలను విధించేందుకు ఆస్కారం కల్పించింది? మోటార్ వెహికల్స్ సవరణ బిల్లు 2019. 1923, 1947 ఈ మధ్యకాలంలో పంజాబ్లో భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి ఏ పార్టీ ఏర్పడింది? యూనియనిస్ట్ పార్టీ. ఈ క్రింది జిల్లాల్లో మచైల్ మాతా యాత్ర జరుగుతుంది? కిష్ట్వర్. కేరళ యొక్క ఎత్తైన పర్వత శిఖరం ఏది? అనైముడి. 2020లో టోక్యోలో జరగనున్న గేమ్లలో కొన్ని కొత్త ఆటలను చేర్చారు. అవి ఎన్ని ఆటలు? 5 కొత్త ఆటలను చేర్చారు. యుఈఎఫ్ఏ సూపర్ కప్ యొక్క విధులు నిర్వర్తించనున్న మొదటి మహిళా రిఫరీ ఎవరు? స్టెఫానీ ప్రిప్పాట్. ఆగస్టు 2019లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ క్యాబ్ తన కార్తిక్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును డాష్కు బహుకరించింది. ఎవరికి బహుకరించింది? అరుణ్ లాల్. దిగువ పేర్కొన్న వాటిలో భారతదేశంలో కాలక్రమానుసారం మొదటి జీవావరణ రిజర్వ్ ఏది? నీలగిరి జీవావరణ రిజర్వ్. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వర్కర్లు ఉండే అన్ని పబ్లిక్ రంగం మరియు ప్రైవేట్ రంగ సంస్థలను డాష్ అని కూడా అంటారు? సాంప్రదాయ రంగ సంస్థలు. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2018లో భారతదేశపు గ్లోబల్ జీడిపి స్థానం ఏమిటి? 7వ స్థానం. ఏడాది పాటుగా గాలి దిశ కాలానుగుణంగా తిరోగమనం చెందడాన్ని డాష్ సూచిస్తుంది? వర్షాకాలంగా సూచిస్తుంది. డిఓఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క సెక్రటేరియట్ మరియు ఇస్రో యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? బెంగళూరు. మార్చి 2019లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 2.3 మిలియన్ ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్లు డిజిటలైజ్ చేయడానికి గాను డాష్ అని పిలువబడే డిజిటల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారంను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర గ్లోబల్ లింకర్ అనేటువంటి ప్లాట్ఫామ్ను ప్రారంభించింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు పోటీ చేసే పాటించాల్సిన నిబంధనలు మరియు అభ్యర్థులు మార్గదర్శకాలను డాష్ అని కూడా అంటారు. ప్రవర్తనా నియమావళి అని కూడా అంటారు. ఆగస్టు 2019లో ఐకర్ CIRCOT సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీకి చెందినటువంటి డాష్ పర్సన్ అంతర్జాతీయ అవార్డు ఐకర్ ఏసియా యంగ్ సైంటిస్ట్ ఇన్నోవేషన్ మెడల్ 2019కు గాను ఎంపికయ్యారు. డాక్టర్ ఎన్ విఘ్నేశ్వరన్ ఎంపికయ్యారు. భారత కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఏ భారత సంతతికి చెందిన డాక్టర్ మిస్ ఇంగ్లాండ్ 2019 పురస్కారాన్ని గెలుచుకున్నారు? భాషా ముఖర్జీ. ఏ సంవత్సరంలో ఒరిస్సా యొక్క గజపతుల సామ్రాజ్యం ఏర్పాటు చేయబడింది? 1835. లోకాయుక్త మరియు ఉపలోకాయుక్తలను ఎవరు నియమిస్తారు? 4. గవర్నర్. దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రంకు అత్యధిక తీర ప్రాంతం ఉంది? గుజరాత్. ఏ సంవత్సరంలో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయబడింది? 1616. ఫతేపూర్ సిక్రీలోని మొఘల్ కోర్టుకు మొదటి జేసూట్ మిషన్ ఏ సంవత్సరంలో చేరుకుంది? 1580. 17th ఫిబ్రవరి 2019 తెలంగాణలో ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి? 2. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకోబడుతుంది? 11th జూలై. దిగువ పేర్కొన్న వారిలో ఎవరు ముందుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు? దేవికా రాణి. ఎవరి కాలంలో విస్టీ అనే పన్ను చెల్లింది? గుప్తుల శకం. జూలై 2019లో ఒడిశా కేంద్రంగా పనిచేసే నవరత్న కంపెనీ సామాజిక అభివృద్ధిలో అద్భుతమైన CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కొరకు ప్రెసిడెంట్ అవార్డు కొరకు ఎన్నికైంది. నాల్కో కంపెనీ దీనికోసం ఎన్నికైంది. సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ 2019లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూసారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ బిట్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.